నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. భారత్ నేపాల్ బంధం బావమరుదుల బంధం. అసలు నేపాల్లో ఏం జరుగుతోంది? ఈ జెన్జీ జనరేషనే నేపాల్ ప్రభుత్వాలని కూల్చేస్తోందా వరుసబెట్టి? నేపాల్లో సెక్యులర్ అన్న పదం పుట్టిన తరువాతే నేపాల్ నాశనం అనేది కూడా ప్రారంభమైందా? మొన్న జరగబోయే శ్రావణ మాస పూజని ఈ నేపాల్లో అడ్డుకున్న వాళ్ళు ఎవరు? అక్కడ అకృత్యాలు, ఆగడాలు, ఆటలు చేస్తున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు చెబుతాను. ఇవాల్టి ఎపిసోడ్లో అసలు నేపాల్ గురించి తెలుసుకుందాం. నేపాల్ని భారతదేశం ఎలా కాపాడుకుంటూ వచ్చింది ఇన్నేళ్ల పాటు? ఇప్పుడు ఏ దేశం కన్ను పడింది నేపాల్ మీద? ఎవరి కన్ను పడింది నేపాల్ మీద? ప్రతి క్షణం అల్లర్లతో ఎందుకు అట్టుడుకుతోంది నేపాల్? అసలు ఏం జరుగుతోంది? ఎన్నేళ్ల నుంచి జరుగుతోంది? ఎవరి ఆటలో పావు అవుతోంది ఈరోజు నేపాల్? అనేక విషయాలు ఇవాల్టి ఎపిసోడ్లో మాట్లాడదాం. అందులో భాగంగా నెంబర్ 1, భారత్కి నేపాల్కి ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి, ఎన్నేళ్ల నుంచి ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయో మనం ముందుగా తెలుసుకోవాలి. చారిత్రక పురాణ ఇతిహాసాల ప్రకారం నేపాల్ అఖండ భారత్లోని ఒక భాగమే. హిందూ దేశంగా, స్వతంత్ర హిందూ దేశంగా నేపాల్ ఇన్నేళ్ల పాటు ఉంది. ముఖ్యంగా భారతదేశంతో ఒక అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటుంది. ఏ విధమైన సాంస్కృతిక, సాంప్రదాయక, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని అంశాలతో కూడా ముడిపడి పెనవేసుకుని ఉంది నేపాల్, అలాగే భారతదేశం. ఎందుకు అంటే మరి దీనికి ఒక మూల కారణం ఏంటి అంటే సీతమ్మ తల్లి పుట్టింది నేపాల్లోనే. నేపాల్లోని జనకపురిలో జన్మించారు సీతమ్మ. అయోధ్య రామయ్యని వివాహం ఆడారు. అందుకే నేపాల్కి భారత్కి మధ్య సీతారాముల ప్రేమ అంత స్వచ్ఛమైన బంధం ఉంటుందన్నమాట. అందులో భాగంగానే అయోధ్య రామ మందిర సమయంలో నేపాల్ నుంచి పట్టు వస్త్రాలు, స్వామివారికి కావలసినవన్నీ కూడా పంపించారు. అంటే నేపాల్ దేశం, నేపాల్ రాజ్యం కూడా భారతదేశంలో ఉన్న మన రామయ్యని, భారతదేశాన్ని కూడా ఆడపిల్లనిచ్చిన దేశంగా, ఆడపిల్లనిచ్చిన ప్రాంతంగా, అది అల్లుడిల్లులాగా చూసుకుంటుందన్నమాట. అంటే ఒక రకంగా సీతమ్మకి అత్తారిల్లు భారతదేశం అన్నంత ప్రేమని కనబరుస్తూ ఉంటారు. భారతీయులు వెళ్ళినప్పుడు కూడా నేపాల్ వాళ్ళకి అత్యంత ప్రేమపూర్వకంగా మనల్ని రిసీవ్ చేసుకునే విధానం ఉంటుంది అని చెబుతారు. అందుకేనేమో ఏకంగా మా ఆడపిల్లనిచ్చిన ప్రాంతం కాబట్టి ఈ భారతదేశంలోకి వచ్చి పని చేయడానికి కూడా వాళ్ళే మొహమాట పడరు. ఈ దేశంలో ఎలాంటి పని అయినా చేసుకుంటారు. గూర్ఖాలుగా, ఇంటి ముందు కాపలాదారులుగా కూడా ఇదే నేపాల్ వాళ్ళు వచ్చి ఉంటారు. అంటే అంత ప్రేమ కనబరుస్తూ ఉంటారు. భారతదేశం అనేది మిత్ర దేశంగా అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఎలా ఉంటుందంటే ఇది ఆడపిల్లనిచ్చిన ప్రాంతంగా, మా అల్లుడు ప్రాంతంగా ఆ చొరవ ఉంటుంది, ఆ బాధ్యత ఉంటుంది, ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది. అదే విధంగా మనకి అనుకూలంగా, అన్యోన్యంగా ఉంటారన్నమాట. ఒక రకంగా చెప్పాలి అంటే నేపాల్ ప్రజల మైండ్లో కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇదంతా కూడా ఒకప్పటి వరకు నడిచింది. 2001 వరకు మాత్రమే ఇది నడిచింది. 2001 తర్వాత ఏమైందో చెబుతాను చూడండి. నెంబర్ 2, భారత్ నేపాల్ బంధాన్ని చెడగొట్టాలి, నేపాల్ని చేతిలో పెట్టుకోవాలి, భారత్ని ఇబ్బంది పెట్టాలి అంటే ఏం చేయాలి? ఒక నక్క బుద్ధులు, కన్నింగ్ బుద్ధులతో ఉండేది ఏ దేశం? చైనా. ఈ చైనా ఏం చేసింది? ఇందులో భాగంగా ఒక 25-30 ఏళ్ల క్రితమే ఇక అన్ని ప్రయత్నాలు చేయడానికి అప్పటి నుంచి సర్వ ప్రయత్నాలు చేసుకుంటూ వస్తుంది. అందులో భాగంగా ఏ విషయాల్లో నేపాల్ని కట్టడి చేయాలనుకుందో తెలుసా? 1, నేపాల్ నుంచి కొన్ని నదీ జలాలన్నీ హిమాలయాల మీదుగా మన ఉత్తర భారతం వైపు వస్తాయి. కాబట్టి ఈ నదీ జలాలకి బ్రేక్ వేయాలి, తద్వారా మనం భారతదేశాన్ని ఇబ్బంది పెట్టొచ్చు అని ఈ నక్క బుద్ధులు చేస్తూ ఉంది చైనా. ఇది నెంబర్ 1. అలాగే నెంబర్ 2, ఇక్కడ మనకి హిమాలయాల మీద మన ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంటుంది. నేపాల్, చైనా అలాగే భారతదేశం బోర్డర్లో హిమాలయాల మీద మన ఆధిపత్యం ఏది ఉందో ఆ ఆధిపత్యాన్ని చైనా దక్కించుకొని జియో పాలిటిక్స్లో హిమాలయాల మీద ఆధిపత్యం నాదే అని చూపించుకోవడానికి, ఇక్కడ భారత్ పేరు లేకుండా చేయడానికి ఇక్కడ నేపాల్ని తన చేతుల్లో పెట్టుకోవాలనుకుంది. దానికోసం ఏం చేయాలనుకుంది? నెంబర్ 3, ఇక్కడ గూర్ఖా రెజిమెంట్ అనేది ఉంటుంది. నిజానికి మన భద్రతా దళాల ఈ టీంలో, మన ఆర్మీ టీంలో గూర్ఖా రెజిమెంట్ అనే ఒక టీం ఉంటుంది. వాళ్ళెవరు అంటే నేపాల్ వాళ్ళే, నేపాల్ ఆర్మీయే మన దగ్గర ట్రైన్ అయ్యి వాళ్ళు మన కోసం పనిచేస్తారు. అంటే భారత్కి రక్షణగా నేపాల్ ప్రజలు ఆర్మీ రెజిమెంట్లో పనిచేస్తున్నారు. గూర్ఖా రెజిమెంట్లో ఆర్మీ టీమ్గా పనిచేస్తున్నారు అనమాట. వాళ్ళు ఏంటి, వాళ్ళ టాలెంట్ ఏంటి అంటే వాళ్ళు ఒక ఎలైట్ హిమాలయన్ వారియర్ గ్రూప్. హిమాలయాల ప్రాంతం మీద వాళ్ళకి మంచి పట్టుంటుంది. అంటే వీళ్ళు ఒక మెరికల్ లాంటి ఆర్మీలు అనమాట. హిమాలయాల మీద ఎలా అయినా ఉండరు. రష్యాకి ఒక చెచెన్యా గ్రూప్ ఉందని చెబుతాను కదా, ఆ విధంగా మనకి హిమాలయాల విషయంకి వచ్చే వరకు ఈ గూర్ఖా రెజిమెంట్ అనేది ఒక బలమైన ఆర్మీ టీం మన భారత రక్షణ కోసం. నిజానికి వీళ్ళు భారతదేశం కోసం ఒక బావమరుదుల్లాగా పనిచేస్తూ ఉంటారు. అంటే భారతదేశాన్ని మరి పిల్లనిచ్చిన దేశంగా చూస్తారు కాబట్టి భారతదేశ రక్షణ కోసం బావమరుదుల్లాగా ఒక బంధం అని నేను ఎందుకు చెప్పాను అంటే ఇందుకే. వీళ్ళందరూ భారతదేశం కోసం అంత అవుట్రెట్గా నేపాల్ పనిచేస్తూ ఉంటుంది అక్కడ ఆర్మీ టీంలో మన
కోసం అన్నమాట. కాబట్టి దీన్ని చెడగొట్టడానికి చైనా సర్వ ప్రయత్నాలు చేసి ఫస్ట్ నేపాల్ని చేతిలో పెట్టుకుంటే వీళ్ళని తొక్కి పట్టేసి హిమాలయాల మీద ఆధిపత్యాన్ని తాను తీసుకోవచ్చు, భారత్ ఖాతాలో లేకుండా చేయొచ్చు అనేది ఈ అతి పెద్ద కుట్రల్లో భాగంగా ఇవన్నీ చేస్తూ వచ్చింది. ఇది నెంబర్ 2. ఇక నెంబర్ 3, 2001 జూన్ 1 ఈ తారీఖే నేపాల్ స్థితిని గతిని మొత్తాన్ని కూడా మార్చేసింది అని నేను అంటాను. ఏం జరిగింది ఆ రోజు? చైనా చేసిన కుట్రల్లో భాగంగా ఆ రోజే నేపాల్ చరిత్ర మొత్తాన్ని కూడా మార్చేసిన రోజు. అదేంటి అంటే నిజానికి 2001 జూన్ 1 వరకు నేపాల్లో రాజకుటుంబం రాజ్యాధికారంలో ఉండేవాళ్ళు. వాళ్లే పాలకులుగా ఉండి నేపాల్ని ముందుకు నడిపించేవాళ్ళు. అయితే అదే సమయంలో చైనా అండదండలతో చైనా సపోర్టుతో మావోయిస్టు ఉద్యమం అనేది ఒకటి నడిచింది. మావోయిస్టు పార్టీ అని ఒక పేరు పెట్టుకొని వీళ్ళు నిజమైన మావోయిస్టులే, అంటే గెరిల్లా వార్ఫైర్ చేసే నిజమైన మావోయిస్టులు లాంటి వాళ్ళే వీళ్ళు ఉద్యమం పేరుతో జనాల మధ్య ఇక్కడ ఉన్న రాజకుటుంబాన్ని దించడానికి వీళ్ళు అక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక అనేక రకాల అల్లర్లు అన్ని రకాలుగా సృష్టిస్తూ ఉన్నారు. చాలా మందిని మారణ హోమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ మావోయిస్టు పార్టీ మావోయిస్టు ఉద్యమం సమయంలో. అయితే సరిగ్గా 2001 జూన్ 1 వచ్చిన సమయానికి ఏం జరిగిందంటే ఈనాటికి కూడా ఎవ్వరికి అంతు పట్టని మిస్టరీ. అది ఏం జరిగిందో తెలియదు, అది నిజమో అబద్ధమో కూడా తెలియదు. ఒక విషయం అయితే ప్రచారంలోకి వచ్చింది. అదేంటి అంటే దీపేంద్ర అనే రాజకుటుంబంలోని రాకుమారుడు ఆ రాజకుటుంబంలో ఉన్న 9 మందిని చంపేసి అతడు కూడా తనకు తానే చనిపోయాడు. ఈ కథ మాత్రమే బయటకు వచ్చింది. ఈనాటికి కూడా అందరూ అదే నమ్ముతున్నారు. మరి అతనే చంపాడా ఇంకేదన్నా జరిగిందో కూడా తెలియదు. మొత్తానికి రాజవంశం రాజ్యాధికారం 2001 జూన్ 1తో పరిసమాప్తం అయిపోయింది. రాజకుటుంబం మరణంతో చైనా ఆటలు మొదలయ్యాయి. ఇంకా తన పెప్పెట్లు ఎవరినైతే మావోయిస్టు ఉద్యమాన్ని చైనా నడిపిస్తుందో నేపాల్లో అదే మావోయిస్టుల నుంచి ఒక వ్యక్తిని తీసుకొని మావోయిస్టు ప్రచండాన్ని ముందు పెట్టి అక్కడ ప్రధానిగా చేసి నేపాల్కి ప్రధానిగా చేసి అధికార పీఠం మీద తన పెప్పెట్టిని కూర్చోబెట్టుకుంది చైనా. ఈ విధంగా చైనా ఒక రకంగా నేపాల్ని తన చేతుల్లోకి 2006లో తెచ్చుకుందన్నమాట. 2006లో చైనా నేపాల్ని తన చేతుల్లో పెట్టుకొని ఇక అక్కడి నుంచి తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలుపెట్టింది. ఎందుకంటే చైనా ప్లాన్ ఎప్పటి నుంచి మొదలైంది? ఎన్నో ఏళ్ల నుంచి మొదలుపెట్టి రాజకుటుంబం మీద ఈ విధంగా ఒక నెగిటివిటీని పెంచి తన వ్యక్తుల్ని పెట్టుకొని ఇక ఆ తర్వాత ఎన్నెన్ని కార్యకలాపాలు ఈనాటి వరకు కూడా చేస్తుందో 2006 నుంచి చెబుతాను, జాగ్రత్తగా వినండి. అందులో భాగంగా నెంబర్ 4, 2006లో మావోయిస్టు ప్రచండ నేపాల్ అధికార పీఠం మీద కూర్చున్నాడు. అప్పటి నుంచే నేపాల్ నాశనం మొదలైంది అని నేను ఎందుకన్నానో ఇప్పుడు చెబుతాను చూడండి. ఎప్పుడైతే తన అధికార పీఠం మీద కూర్చున్నాడో చైనా మార్క్ పాలసీ, చైనా మార్క్ పాలన మొదలు పెట్టాడు. అందులో భాగంగా అతడు తీసుకున్న నిర్ణయం, తను ప్రకటించిన నిర్ణయాలు ఏంటో చెబుతాను. నెంబర్ 1, నేపాల్ సెక్యులర్ దేశం, హిందూ దేశం కాదు అనేది అనౌన్స్ చేసేశాడు. నేపాల్ని సెక్యులర్ దేశం అని చెప్పాడు. అలాగే నెంబర్ 2, హిందూ పండుగలన్నింటినీ కూడా రద్దు చేసేశాడు. హిందూ పండుగలు ఏది జరుపుకోవడానికి వీల్లేదు అని చెప్పాడు. అంతేకాదు హిందూ పండుగలకు సంబంధించి సెలవు దినాలు ఉంటాయి కదా, ఆ సెలవు దినాలను కూడా రద్దు చేశాడు. అలాగే సిలబస్ మొత్తాన్ని మార్చేశాడు. అంటే చరిత్ర అంతటినీ కూడా మార్చేయాలి, ఈ హిందూ చరిత్ర గత చరిత్ర ఇవన్నీ ఉండకూడదు అని చెప్పి మొత్తం సిలబస్లన్నీ మార్చేశాడు. అలాగే నెంబర్ 4, హిందూ సంస్కృతి సాంప్రదాయాలు చట్టపరంగా ఏవేవైతే ఉంటాయో, చట్టపరంగా పెళ్లిళ్ళ విషయంలో కానివ్వండి ఏదైనా సరే చట్టపరంగా హిందూ సంస్కృతి సాంప్రదాయాల బేస్గా ఏవైతే ఉంటాయో బట్ అన్నింటినీ కూడా కొలాప్స్ చేసేశాడు. ఇక నుంచి అవన్నీ ఏవి ఉండవు. చైనా ఐడియాలజీ, చైనా భావజాలానికి అనుగుణంగా ఉండాలి మన వ్యవస్థలు అని చెప్పి చైనా భావజాలానికి అనుగుణంగా ఉండే వాళ్ళని అధికారాల్లో కూర్చోబెట్టడం, వాళ్ళందరికీ చైనాతో అనుకూలంగా ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద హోదాలు ఇవ్వడంతో ఒక రకంగా చైనా భావజాలంతో తయారయ్యే ఒక సెక్షన్ని తయారు చేశాడు ఇదే నేపాల్లో. అంటే చైనా అనుకూల సెక్షన్ ఇదే నేపాల్లో తయారు చేసి పెట్టాడన్నమాట. ఇక నెంబర్ 5, మావోయిస్టు ప్రచండ ఏజ్ కూడా అయిపోయింది. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పెప్పెట్టిని తయారు చేసింది, అతనే కేపీ ఓలీ. కేపీ ఓలీని మళ్ళీ అధికార పీఠం మీద కూర్చోబెట్టుకొని తన పెప్పెట్టుతో చైనా నేపాల్ని తన చేతుల్లో పెట్టుకుంది. అంటే నేపాల్కి ఆధిపత్య దేశంగా చైనా మారిందన్నమాట. ఈ జియో పాలిటిక్స్లో ఖచ్చితంగా అమెరికా ఒప్పుకుంటుందా ఈ విషయాన్ని? ఒప్పుకోదు. ఎందుకంటే అన్ని దేశాల మీద తన ఆధిపత్యమే ఉండాలి అని కోరుకునే అమెరికా ఇక్కడ నేపాల్ మీద చైనా ఆధిపత్యాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అలా చైనా గనక పెంచుకుంటూ వెళ్ళిందంటే తనకి ఎప్పుడు ప్రమాదంగా మారుతుందో అని ఆలోచించిన అమెరికా ఏం చేసింది అంటే నేపాల్ని తన చేతుల్లో పెట్టుకోవడానికి ఇక బిస్కెట్లు వేయడం మొదలుపెట్టింది. ఆ బిస్కెట్లలో భాగంగా ఎంసీసీ అనే ఒక ఫార్ములాని తీసుకొచ్చింది. ఎంసీసీ అంటే మిలీనియం కోఆపరేషన్ కమిటీ. మిలీనియం కోఆపరేషన్ కమిటీ అనేది ఒకటి తీసుకొని దాని ద్వారా $500 మిలియన్ గ్రాంట్ని నేపాల్కి ఇవ్వడం జరిగింది, అమెరికా డబ్బుని.
అంటే దీని ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలని, స్వచ్ఛంద కార్యక్రమాలని, ఇంకా అక్కడ స్కూళ్ళని, లేదంటే ఇంకేదో కాలేజెస్ అని ఏదేదో చేస్తున్నామని కొన్ని రకాల అభూత కల్పనలు చూపిస్తూ ఉంటుంది అమెరికా. ఏ దేశాలకైనా సరే ఈ విధంగానే బిస్కెట్లు వేసి తన ఆధిపత్యాన్ని పెంచుకొని తన గొప్పతనాన్ని పెంచుకోవడానికి చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇవన్నీ పైకి చూపించేవి, వెనకేం జరుగుతాయో చెబుతాను వినండి. అక్కడున్న రాజకీయ పార్టీల నాయకులు అమెరికా మాట వినేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి బిస్కెట్లు వేస్తారు. అలాగే యాక్టివిస్టులుగా ఉన్నవాళ్ళు కొంచెం వీళ్ళు చెబితే ఒక 10 మంది వింటారు, ఒక 100 మంది తయారవుతారు అనుకున్న వాళ్ళకి బిస్కెట్లు వేస్తుంది. అందులో భాగంగా ఈ యాక్టివిస్టులు అందరినీ తన చేతుల్లో పెట్టుకుంటుంది. అలాగే నెంబర్ 3, బ్యూరోక్రాట్స్ని, అధికారంలో ఉన్న అధికార గణాలను కూడా తన చేతుల్లో పెట్టుకుంది అమెరికా. అందులో ఏం చేసుకుంటూ వచ్చింది అంటే ఇండో పసిఫిక్ స్ట్రాటజీ అని చెప్పే ఈ $500 మిలియన్ కూడా గ్రాంట్ గా ఇచ్చింది. అంటే ఇప్పటి వరకు చైనా తయారు చేసుకున్న 2 పెప్పెట్లు, మావోయిస్టు ప్రచండ ఎలాగో వెళ్ళిపోయాడు, ఇక ఆ తర్వాత కేపీ ఓలీని అమెరికా పక్కన పెట్టేసి ఈ విధంగా అమెరికా మొత్తం నేపాల్లో ఉన్న తన వ్యవస్థలని అన్నిటినీ కూడా తన చేతిలో పెట్టుకొని కేపీ ఓలీని గద్దె దించడానికి ఇంకా యాక్టివ్గా చేసిన పని ఏంటి అంటే 2024కి వచ్చే వరకు ఈ జెన్జీ జనరేషన్ యాక్టివేట్ అవ్వాలి. వీళ్ళంతా కూడా కేపీ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, నేపాల్ అంతా అట్టుడికిపోతుంది అని ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసి కేపీ ఓలీని గద్దె దించింది అమెరికా 2024లో. ఇక ఆ తర్వాత బ్యాలెన్ షా అనే వ్యక్తిని మళ్ళీ ప్రధానిగా, అంటే అమెరికా పప్పెట్టే బ్యాలెన్ షా ఇప్పుడు ప్రస్తుతానికి నేపాల్ ప్రధానిగా ఉన్నాడన్నమాట. అంటే చైనాకి సంబంధించిన 2 పెప్పెట్లు, అమెరికాకి సంబంధించిన 1 పెప్పెట్టు మొత్తానికి పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందో సినిమా అర్థమైందా? నేపాల్ని, భారత్ని ఇబ్బంది పెట్టడానికి, నేపాల్ని తన చేతుల్లో పెట్టుకోవడానికి చైనా నేపాల్ మీద ఆధిపత్యానికి వెళితే చైనాని నిలువరించడానికి, నేపాల్ని తన చేతుల్లో పెట్టుకోవడానికి అమెరికా నేపాల్ మీద ప్రయోగాలు చేస్తుందన్నమాట. అసలైన నిజమైన సాంస్కృతిక బంధం భారత్కి నేపాల్కి ఉంది. అసలు భారత్ని ఎలా కొట్టాలనుకుంది చైనా, జాగ్రత్తగా చెబుతాను వినండి. అదేంటి అంటే సరిగ్గా నేపాల్కి భారత్కి మధ్యలో 1750 కిలోమీటర్ల ఓపెన్ బోర్డర్ అనేది ఉంటుంది. ఈ ఓపెన్ బోర్డర్ని తన చేతుల్లో పెట్టుకోవాలి అని చైనా 25 ఏళ్ల క్రితమే తన ఆలోచనకి, తన నక్క బుద్ధికి బీజం వేసింది. అందులో ట్రాన్స్ హిమాలయన్ క్యారిడార్ అని దానికి ఒక పేరు పెట్టింది. ఇక ఆ తర్వాత BRI అనేది కూడా ఇంకొకటి ప్లాన్ ఉంది. అదే చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేషన్, చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేషన్ అనేది BRI అనే ప్లాన్ పెట్టుకుంది. ఈ మొత్తం ఈ ఏరియానంతా కూడా తన చేతుల్లో పెట్టుకోవాలి అని ప్లాన్ చేసింది. అందులో భాగంగా రాజులు ఎలాగో మరణించారు. 2006లో తను తయారు చేసిన పెప్పెట్ నేపాల్లో ప్రధానిగా కూర్చున్నాడు. 2008లో ప్రపోజల్స్ పెట్టేసింది. 2011లో అప్రూవల్స్ తెచ్చుకుంది. 2013 నుంచి పనులు ప్రారంభించింది. అంటే ఇన్నేళ్ల పాటు ఎవరు అధికారంలో ఉన్నారు? అక్కడ తన పెప్పెట్లు చైనా కోసం పనిచేస్తుంటే ఎవరు అధికారంలో ఉన్నారు? భారతదేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఏనాడైనా సరే కనీసంలో కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ భారతదేశం నుంచి ఇంత పెద్ద కార్యక్రమాలు అక్కడ చైనా, నేపాల్ అండ్ భారతదేశం బోర్డర్లో నడుస్తుంటే కనీసం పట్టించుకోలేదు కాంగ్రెస్. ఇక ఆ తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల రూపాల్లో ఆ పనుల్ని ఆపుతూ వస్తోందనమాట. అంటే నేపాల్ గవర్నమెంట్తో మాట్లాడడం, ఇటువైపు చైనా గవర్నమెంట్తో మాట్లాడడం, ఆర్మీతో మాట్లాడించడం, ఏదో రకంగా అక్కడ పనుల్ని మాత్రం ఆపుతూ వస్తుంది. ఒకవేళ ఆ పనులు గనక ఆగకపోతే ఏం జరుగుతుందో కూడా మనం తెలుసుకోవాలి. ఆ ప్లేస్ అంతా కూడా చైనా ఆధీనంలో ఉంటుంది కాబట్టి నేపాల్ ఎలాగో తన పెప్పెట్ దేశం కాబట్టి తన పెప్పెట్లో అక్కడ అధికారంలో కూర్చొని ఉన్నారు కాబట్టి ఆ నేపాల్ని చేతుల్లో పెట్టుకొని భారతదేశానికి 1750 కిలోమీటర్ల పొడవున చైనా తన ఆర్మీ బేస్ని పెట్టుకోవచ్చు, తన ఆర్మీ వాళ్ళని పెట్టుకోవచ్చు, తన ఆయుధ సామాగ్రిని అంతటిని కూడా అక్కడ పెట్టుకోవచ్చు. ఆ విధంగా భారతదేశంలోకి చొచ్చుకుని రావచ్చు. ఆ రోడ్డు, ఆ ప్లేస్ అంతా ఏదైతే ఉందో ఇటువైపుగా అంటే భారత్ని టచ్ చేస్తూ వెళుతుందనమాట. ఆ ప్లేస్లో చైనా వచ్చి కూర్చుంటే భారతదేశానికి ఎంత పెద్ద ప్రమాదం ఒకసారి ఆలోచించండి. భవిష్యత్తులో ఇది భారతదేశానికి ఒక సెక్యూరిటీ డేంజర్ ప్లేస్గా మారే అవకాశాలు ఉంటాయి. దానిని ఎన్డీఏ గవర్నమెంట్ నిలువరిస్తూ వస్తోంది ప్రస్తుతానికి. సో మొత్తానికి ఇక్కడ బ్యాలెన్స్ షా, నేపాల్లో ఉన్న ప్రధాని బ్యాలెన్స్ షా ఎవరైతే ఉన్నాడో అతడు ప్రస్తుతానికి అమెరికా పెప్పెట్. సరే, అంతకు ముందు వరకు ఉన్న కేపీ ఓలీ ఏమో చైనా పెప్పెట్. చైనా పెప్పెట్ని దించడానికి జెన్జీ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు బ్యాలెన్స్ షాని దించడానికి కూడా అదే జెన్జీ పనిచేస్తూ ఉండడమే ఇక్కడ ఆశ్చర్యం. ఈ జెన్జీ ఎందుకు మళ్ళీ సరిగ్గా 2 ఏళ్లు కూడా గడవక ముందే బ్యాలెన్స్ షా మీద వ్యతిరేక కనబరుస్తుంది అంటే నేను ఇంతకు ముందు చెప్పాను కదా, అంటే నేపాల్ని చేతుల్లో పెట్టుకోవడానికి చైనా జెన్జీ, అదేవిధంగా అమెరికా జెన్జీ ఈ విధంగా పనిచేస్తున్నారు. అక్కడ ఉన్న యాక్టివిస్టులు ఇక అన్ని రూపాల్లో అన్ని రకాలుగా పనిచేస్తూ ఉంటారు. అందరూ కలిసి దేన్ని నాశనం చేస్తున్నారు?
అక్కడున్న సనాతనాన్ని, సంస్కృతిని, భారతదేశంతో ఉన్న మంచి బంధాన్ని వీటన్నింటినీ కొల్లగొడుతున్నారు. అందుకే హిందూ పండుగలు జరగకూడదు. మొన్న కూడా ఇక్కడ మనకంటే ముందే అక్కడ శ్రావణ మాస పూజలు అనేవి మొదలవుతూ ఉంటాయి. ఆ పూజలు జరుగుతుంటే దానిని అడ్డుకోవడానికి ఒక ముస్లిం కల్ట్ వచ్చి అడ్డుకుంది. అంటే నిజానికి అక్కడ 5% మాత్రమే ప్రస్తుతానికి ముస్లింలు ఉన్నారు. సరిగ్గా చైనా తన పెప్పెట్లను పెట్టుకునే సమయానికి 2001 సమయానికి 3.5 అంత పర్సెంటేజ్ ఉన్నారు. ఇప్పుడు సరిగ్గా 5 పాయింట్ చేంజ్, అంటే డబల్ అయ్యారనమాట. 3 ఉన్నవాళ్ళు 6 దాకా వచ్చారు. దాదాపుగా 6% ముస్లింలు సరిగ్గా 20 ఏళ్లలో మారిపోయారు. 2 కోట్ల మంది జనాభా ఉన్న ఒక నేపాల్ దేశంలో అందులో 6% ముస్లింలు ఉన్నారు. వాళ్ళు 87% హిందువులు ఉన్న నేపాల్ దేశాన్ని, హిందూ స్వతంత్ర దేశంగా ఇన్నాళ్ళు ఉన్న ఆ నేపాల్ దేశాన్ని ఇప్పుడిప్పుడు సరిగ్గా 18 ఏళ్లలోనే సెక్యులర్ దేశం అని ఎవరైతే ప్రచండ వచ్చి పేరు పెట్టాడో అప్పటి నుంచి ఏ విధంగా జనరేషన్లు మారిపోయాయో ఆలోచించండి. ఎన్ని రకాలుగా ఈ సెక్యులర్ భావజాలాలని 18 ఏళ్లలోనే ఏ విధంగా మార్చారో చూడండి. ఇంకా ఘోరం ఏంటి అంటే ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా హిందువుల పండుగలకు మాత్రమే పెట్టాడు ప్రచండ వచ్చినప్పటి నుంచి. ఈ 18 ఏళ్ల నుంచి హిందువుల పండుగలకు మాత్రమే పెట్టాడు. ముస్లింల పండుగలు యథావిధిగానే నడుస్తున్నాయి. అక్కడున్న ఇంకా కొద్ది శాతం ఉన్న క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పండుగలు కూడా బాగానే జరుగుతున్నాయి. కానీ హిందువుల పండుగలు మాత్రం జరగనివ్వడం లేదు. అనేక అల్లర్లు, అనేక రకాల రూపాల్లో ఈరోజు హిందువులు తమ సస్టైనిటీ కోసం ఎన్ని రకాలుగా యుద్ధాలు చేస్తున్నారో ఇదే నేపాల్లో మనకి ప్రతిరోజు వస్తున్న విషయాలు చూస్తే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, సెక్యులర్ అన్న ఒక్క పదం తీసుకొచ్చి సరిగ్గా 18 ఏళ్లలో నేపాల్ని ఎంత అల్లాడిస్తున్నారు. ఈ భారతదేశంలో కూడా మన సనాతనం, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన బేస్, మన మతం మారకుండా ఉండాల్సిన అవసరం చూపిస్తుందా లేదా? హేతువాదుల ముసుగులో అనేక రకాల మత మార్పిడిలు జరుపుతున్న ఈ ముఠా ఆగడాలు ఈ భారతదేశంలో ఆగకపోతే నేపాల్ లాగా, లేదంటే బంగ్లాదేశ్ లాగా, మరో దేశంలాగా భారతదేశం కూడా మారిపోయేలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇంత దుర్మార్గమైన ఆట. అంటే వీళ్ళ టార్గెట్ 7 ఏళ్లో 2 ఏళ్లు 5 ఏళ్లు ఉండదు. ఏకంగా వీళ్ళ టార్గెట్ ఒక 25 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు, 150 ఏళ్ళు ఈ విధంగా పెట్టుకుంటారు. భారతదేశం మీద కూడా అదే కుట్ర జరుగుతోంది. అందుకే ఇంత ఆవేదన వ్యక్తం చేసేది. ఎందుకంటే భవిష్యత్తులో ఈ హిందువులు మైనారిటీలుగా మారిపోయి తమ ఉనికి కోసం తమ ప్రాణాలనైనా పణంగా పెట్టాలి, లేదంటే తమ మతమైనా మారాలి. భవిష్యత్తు హెచ్చరిక ఇదే భారతదేశంలో. ఖచ్చితంగా నేపాలే మనకి పెద్ద ఎగ్జాంపుల్గా కనబడుతుందా లేదా? సరిగ్గా 2001లో టార్గెట్ జరిగిందో లేదో ఈనాటికి ఈరోజు అల్లకల్లోలాలు జరుగుతున్నాయి. అసలు హిందువుల పండుగలే లేకుండా ఈ నేపాల్లో జరుగుతుంటే పరిస్థితి అర్థం కావట్లేదా? ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాలు తెలుసుకోవడానికి పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద డిగ్రీలు, పిహెచ్డీలు చేయాల్సిన అవసరం లేదు. అసలు భారతదేశంలో ఏం జరుగుతోంది, పక్క దేశాల్లో ఏం జరుగుతోంది, ఏ దేశం ఏ విధంగా ఏ దేశంలోకి చొచ్చుకొని వస్తోంది, ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, ఈ మతాన్ని చాప కింద నీరులాగా విస్తరింప చేయడానికి, ఇక్కడ ఉన్న సనాతనాన్ని కొట్టడానికి ఎంతమంది కుట్రదారులు పనిచేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను మళ్ళీ చెబుతున్నా, దీనికి పెద్ద పెద్ద డిగ్రీలు, చదువులు కూడా అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకునే అతి చిన్న విషయం ఇది. ఈ చైనా న్యూ ప్లాన్ ఏముంటుందో చెబుతాను చూడండి. పాకిస్తాన్, చైనా ఎలాగో మంచి సత్సంబంధాలు, ఇద్దరు బాయి బాగానే ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు ప్రధాన శత్రువు భారతే. అంటే భారత్లో అగ్గిరా చేయడానికి, భారత్లో అల్లకల్లోలాలు సృష్టించడానికి చైనా చేయబోయే పనులు ఏముంటాయో చెబుతాను వినండి. పాకిస్తాన్ మొఖాలు, భారతదేశం మొఖాలు కొంత దగ్గరగానే ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, చైనాకి వెళ్ళిపోతారు. ఎనీ ఎయిర్పోర్ట్, ఎనీ పాస్పోర్ట్ వాళ్ళు చైనాకి వెళ్ళిపోవచ్చు. చైనా ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి నేపాల్ కూడా ఈజీగా వెళ్ళిపోతారు. వన్స్ నేపాల్కి వచ్చిన తర్వాత నేపాల్ నుంచి భారతదేశంలోకి రావడానికి చాలా ఈజీ. జస్ట్ ఆధార్ కార్డు లాంటివి ఉంటే చాలు. ఈ నేపాల్ పెప్పెట్లు ఎవరైతే ఉన్నారో చైనా పెప్పెట్లే కాబట్టి ఈ ఆధార్ కార్డులు ఏ విధంగా అయితే బంగ్లాదేశ్కి, వెస్ట్ బెంగాల్కి మధ్య మొన్నటి దాకా జరిగిందో అదేవిధంగా నేపాల్కి, భారతదేశానికి మధ్య ఇప్పుడు వీళ్ళు ఆధార్ కార్డులు, అన్ని రకాల గుర్తింపు కార్డులు పెట్టుకొని భారతదేశంలోకి చొచ్చుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 1750 కిలోమీటర్ల మీద చైనా ఆధిపత్యం వచ్చింది అంటే కనుక ఇప్పుడు నేపాల్లో నుంచి భారతదేశానికి అందరూ వచ్చేయచ్చు. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, మరి అక్కడ మనం ఇప్పుడు బంగ్లాదేశ్కి అదేవిధంగా వెస్ట్ బెంగాల్కి మధ్య ఎలాగో బోర్డర్ ఫెన్సింగ్ చేసుకుంటున్నామో నేపాల్కి, భారతదేశానికి కూడా చేయొచ్చు కదా అనొచ్చు. కానీ ఎలా సాధ్యమవుతుంది? ఇన్నాళ్ల పాటు, ఇన్ని వేల సంవత్సరాలుగా, ఒక రకంగా శతాబ్దాలుగా భారతదేశానికి నేపాల్కి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కనుక మనం బోర్డర్ కట్టేశాము అంటే కనుక ఆ బంధాన్ని మనం తెంచేసుకున్నట్టే, నేపాల్ దేశాన్ని మనం వదులుకున్నట్టే, నేపాల్ అతి చిన్న దేశాన్ని మనం కాపాడుకోలేకపోయినట్టే అవుతుంది. కాబట్టి మనం ఆ దేశాన్ని కాపాడుకోవాలి అంటే కనుక ఇక్కడ చైనా ఆధిపత్యాన్ని
సత్సంబంధాలని జరగనీయకూడదు. నేపాల్తో ఈ సత్సంబంధాలు అలాగే ఉండాలి. నేపాల్ భారతదేశం కోసం, నేను ఇంతకుముందు చెప్పాను కదా, గూర్ఖా రెజిమెంట్ ఎంత బలంగా భారతదేశం కోసం పనిచేస్తుందో అదేవిధంగా నేపాల్లో ఉన్న గూర్ఖాలు కూడా ఇదే భారతదేశం కోసం పనిచేస్తారు. అన్ని రకాల పనులు ఎలాంటి నిర్మోహమాటంగా భారతదేశం మీద ఆధారపడి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సగానికి సగం నేపాల్ ఓట్లు కూడా భారతదేశంలోనే ఉంటాయి అంటే ఆశ్చర్యం వేస్తుంది. అంత మంచి సత్సంబంధాలు ఉన్న నేపాల్ అతి చిన్న దేశాన్ని భారత్ వదులుకుంది అంటే గనక ఒక రకంగా తన బిడ్డను వదులుకున్నట్టే. నేపాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారత్కే ఉంటుంది. కాబట్టి ఈ రోజు భారత్ నేపాల్ విషయంలో కట్టడి చేయడానికి ఇక్కడ ఫెన్సింగ్లు వేయలేదు. మరి ఇప్పుడు భారత్ ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటి? అసలు నేపాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం. అందులో భాగంగా మనకు అందుతున్న మగధా న్యూస్కి అందుతున్న సమాచారం ప్రకారం అజిత్ దోవల్ ఆధ్వర్యంలో ఐబీ అండ్ రా టీం నేపాల్లో అణువణువు పరీక్షించడానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, ఎవరెవరి కుట్రలు పనిచేస్తున్నాయి, ప్రస్తుతానికి అమెరికా కుట్ర పనిచేస్తుందా, చైనా కుట్ర పనిచేస్తుందా, ఈ జెన్జీ అని చెప్పి వీళ్ళని అడ్డుపెట్టి జరుపుతున్న ఈ క్రీడ వెనుక ఎవరున్నారు అనే దాని మీద ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ అండ్ రా మొత్తం డీటెయిల్స్ అందించడానికి సమాయత్తం అవుతున్నారు అనేది ఒక విషయం. అయితే ఇప్పుడు నేను చెబుతున్నాను, ఈ జెన్జీ అని చెప్పి ఈ జనరేషన్ మీద ఇన్ని రకాల కుట్రల్లో వీళ్ళని భాగం చేస్తూ ఉన్నారు. చూడండి, నేను ప్రతిరోజు చెబుతున్నా, ఎవరైనా సరే మేము జెన్జీ అని అంటే గనక ఆ తల్లిదండ్రులు ఎలర్ట్గా ఉండండి. ఈ విధంగా వీళ్ళని ఒక బొమ్మల్లాగా, కీలు బొమ్మల్లాగా, రబ్బర్ బొమ్మల్లాగా మధ్యలో పెట్టి రాజకీయాలు, కుట్రలు, ఉగ్రవాదులు అందరూ కూడా ఈ జనరేషన్తోనే ఆడుతున్నారు. ఈ జనరేషన్కి ఇప్పుడు అతి పెద్ద భయంకరమైన సమస్యే వాళ్ళని జెన్జీ అని పిలిపించడం. కావాలని జెన్జీ అని చెప్పి మీరేమైనా చేయగలరు అని కావాలని వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఇప్పటి వరకు అనేక జనరేషన్లు మారుతూనే ఉన్నాయి. ఈ జనరేషన్కి ఈ అమెరికానే జెన్ అని, లేదంటే ఆల్ఫా అని, ఇలాంటి కొత్త కొత్త పేర్లు పెట్టి ఈ జనరేషన్ల మధ్య, తరాల మధ్య గ్యాప్ పెట్టుకుంటూ వీళ్ళని ఒక ఆయుధాలుగా తమ చేతుల్లో పెట్టుకొని అమెరికా ఆడిస్తున్న ఆటే. ఈ జనరేషన్కి ఈ పేర్లు వచ్చాయి అంటే కారణం కూడా అదే. ఏ పిల్లలైనా సరే మేము జెన్జీ అని అంటున్నారు అంటే కనుక తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు వేరే ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు అని అర్థం. నేను మళ్ళీ చెబుతున్నా, ఇప్పుడు జరుగుతున్నది, నేపాల్లో జరుగుతున్నది అదే. మొన్న ఈ బొద్దింకల ఉద్యమంలో కూడా ఈ జెన్జీన్ అని చెప్పేసి అమాయకమైన విద్యార్థులందరినీ తీసుకువెళ్ళి అక్కడ బూతులు తిట్టించి, అక్కడ కర్రలు పట్టించి విచ్చలవిడిగా చేశారా లేదా? కళ్ళ ముందే భారతదేశంలో కనబడుతుంది, కళ్ళ ముందే ఇప్పుడు నేపాల్లో కూడా కనబడుతుంది. కాబట్టి ఎలర్ట్గా ఉండాల్సింది తల్లిదండ్రులు ఈ జెన్జీ విషయంలో. అదేవిధంగా నేపాల్లో జరుగుతున్న పరిస్థితులు ఇవి. అటు చైనా, ఇటు అమెరికా మధ్యలో చిన్న దేశం నేపాల్ నలిగిపోతుంది. ఖచ్చితంగా భారతే నేపాల్ని ఆదుకుంటుంది. ఆ నమ్మకం, ఆ ధైర్యంగా మనం కూడా ఉండొచ్చు. ఎందుకంటే 2013 నుంచి దాదాపుగా ఈనాటి వరకు 13 సంవత్సరాలుగా చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ బార్డర్లో కట్టనీయకుండా అడ్డుకోగలిగాము అంటే చైనాని అక్కడికి రాకుండా నిలువరించడం కూడా భారత్ మాత్రమే చేయగలదు. ఆ నమ్మకం మనకు ఉండాలి, ఉంటుంది. అన్ని రకాలుగా అన్ని సహాయ సహకారాలు నేపాల్ ప్రజల నుంచి భారత్కి మాత్రమే ఉంటాయి. ఈ పైనున్న ఈ సోకాళ్ళు కొంతమంది గుప్పెడు మందిని చేతుల్లో పెట్టుకునే చైనా, అమెరికా ఇన్ని ఘోరాలు చేస్తున్నారు నేపాల్లో. సో ఈ విషయంలో మనం ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్.